రిచ్ మ్యాన్ లాకర్ కీలు. ఒకసారి ఒక పట్టణంలో ఒక ధనవంతుడు నివసించాడు. అతను చాలా విజయవంతమైన వ్యాపారాన్ని కలిగి ఉన్నాడు. రోజూ తన దుకాణానికి వచ్చే వ్యక్తిని కలిశాడు. కాలక్రమేణా వారు స్నేహితులు అయ్యారు. ఒకరోజు ధనవంతుడు తన కుటుంబంతో కలిసి ఊరు బయటికి వెళ్ళవలసి వచ్చింది. ఇంట్లో ఉంచిన డబ్బు గురించి అతను ఆందోళన చెందాడు. అతను తన కుటుంబం గురించి దీనితో మాట్లాడాడు. సహాయం కోసం తన స్నేహితుడిని అడగాలని వారు అతనికి సూచించారు. ధనవంతుడు తన స్నేహితుడు తనతో ఎక్కువ సమయం ఉంటాడని అనుకున్నాడు. కాని తన స్నేహితుల విధేయతను పరీక్షించే అవకాశం అతనికి ఎప్పుడూ లభించలేదు మరియు తన జీవిత సంపాదనతో అతన్ని నమ్మాలా వద్దా అని తెలియదు. అప్పటికీ ధనవంతుడు తన స్నేహితుడికి ఫోన్ చేసి తన సమస్య గురించి చెప్పి లోపలికి వెళ్లి తన లాకర్ తాళాలు తీసుకుని అందులో తన డబ్బు ఉంచి లాకర్ తాళాలు ఇచ్చి కుటుంబంతో వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ధనవంతుడు తన పట్టణానికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు అతను పట్టణానికి తిరిగి వచ్చిన విషయాన్ని తన స్నేహితుడికి తెలియజేసి తన ఇంటికి ఆహ్వానించాడు. స్నేహితుడు అతని ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అతను అరవడం ప్రారంభించాడు. మీరు నన్ను విశ్వసించలేదా? నీ లాకర్లో బండలు ఎందుకు పెట్టావు? మీరు అక్కడ డబ్బు పెట్టకపోతే ఆ లాకర్ తాళాన్ని నాకెందుకు ఇచ్చారు? అతని స్నేహితుడు చెప్పిన మాటలు విని ఇంట్లో అందరూ షాక్ అయ్యారు. ధనవంతుడు నవ్వి, అయితే ఆ లాకర్ లోపల ఏముందో నీకెలా తెలుసు? నేను లేనప్పుడు నువ్వే ఆ లాకర్ తెరిచి ఉండాలి. స్నేహితుడు మౌనం వహించాడు. ధనవంతుడు కొనసాగించాడు, నేను మీ స్నేహాన్ని పరీక్షించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆ రాళ్లను ఆ లాకర్ లోపల ఉంచాను. ఇలా చెబుతూ ధనవంతుడు అతన్ని విడిచిపెట్టమని మరియు మళ్లీ కలవకూడదని అడిగాడు. స్నేహితుడు సిగ్గుతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నీతి: ఒకరిని విశ్వసించే ముందు ఎప్పుడూ ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. స్నేహితులను చేసుకోవడం మంచిదే కానీ ఒకరిని గుడ్డిగా విశ్వసించకూడదు.